జై వీరభద్రకు సార్ మనం కలి ప్రభావం వల్ల మనం నిజమైన నాయకులు ఎవరో నిజాయితీమైన నాయకులు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. విలాసాలకి ప్యాలెస్లతో నిండుకొని ఉన్న జగన్ గారి జీవితం ఎక్కడ, పెద్ద పారిశ్రామికవేత్తగా ఎన్ని వేల లక్షల కోట్లుండో మనకు తెలియదు. భగవంతుడికి తెలిపిస్తున్నా మనకు అర్థం చేసుకునే స్థితిలో లేము, ఇంకా మాయలో ఉండాము. ఈరోజు వరద బాధితులకు కేటాయించిన ₹1,00,00,000, ఒక చిన్న సినిమాలు తీసుకుని పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 ఇచ్చినాడు. మామూలుగా చిన్న చిన్న హీరోలు 25 లక్షలు ఇస్తున్నారు, హీరోయిన్ ఇస్తుంది, ఇంతమంది ఇస్తున్నారు. ఈ పొద్దు నువ్వు ఇంత డెవలప్ అయ్యి భారతీయ సిమెంట్లో కానీ ఇంకా అన్ని రూపాల్లో నువ్వు పారిశ్రామిక ఎత్తుకోండి. ఈ పొద్దు నువ్వు 10 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే నువ్వు మా ప్రజాదాన్ని చాలా తిన్నావు. ఎందుకంటే నీ కూతురు చూడడానికి కోసమే లండన్లో 10 రోజుల యాత్రకి 26 కోట్లు పెట్టావని ప్రచారం ఉంది. మళ్ళీ అది ఎంత నిజమో భగవంతునికి ఎరక, అది లెక్కలతో సహా ఉంటుంది. నువ్వు తర్వాత మీరు కార్యాలయంలో ఎన్ని కోట్లు అది ఎగ్ పప్పు తినింది, అవి మీరు చేసిన ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కొక్కటి రాబో రోజులు అర్థమవుతుంది. మీరు మా ప్రజాధనాన్ని లూటీ చేసినారు. మీరు పాలించక రాలేదు, మీ పదవులు అనుభవించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అప్పులు పాలు చేసి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసినారు.